సుంతి ఆపరేషన్కి మనము చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళలో అంటే కొందరికి ఈ రకరకాల కారణాల వల్ల మనం సుంతి ఆపరేషన్ చేస్తాం. ఫస్ట్ కారణం ఏంటంటే పెనిస్ మీద ఉన్న స్కిన్, ఫోర్ స్కిన్ అంటాం కదా, అది ఈజీగా వెనక్కి వెళ్ళకపోతే, అది వెనక్కి వెళ్ళినప్పుడు కొంచెం నొప్పిగా అనిపిస్తుంటే, లేదా అది బాగా టైట్గా ఉండి ఇంటర్కోర్స్ చేయడానికి అది ఇబ్బంది, అదే మెయిన్ ఇబ్బందిలాగా అనిపిస్తే మనము సుంతి చేయాలి. ఇదొక కారణం. రెండో రీజన్, కొంతమందికి ఆ లోపల ఉన్న స్కిన్ బాగా సెన్సిటివ్గా తయారయ్యి లోపల టచ్ చేయగానే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంటుంది. అంటే డ్యూరింగ్ ఇంటర్కోర్స్లో ఆ లోపలికి పెనిట్రేట్ అవ్వగానే స్పెర్మ్ రిలీజ్ అయిపోతుంటుంది. అలాంటి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి కూడా ఈ సుంతి ఆపరేషన్ వర్కౌట్ అవుతుంది. మూడో కారణం, ఎవరికైతే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయో ఆ పెనిస్ టిప్ మీద, ఆ స్కిన్ మీద కట్స్ రావడము, వాపు రావడము, ఎర్రగా మారడము, పెనిస్ ఆ స్కిన్ పట్టుకుంటే నొప్పిగా రావడము, ఇలాంటివి వాటిని బెల్నోపాస్థైటిస్ అంటాం. మళ్ళీ అటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తుంటే మనము ఈ సుంతి చేస్తాం. నాలుగోది, యూరిన్ ఇన్ఫెక్షన్స్, మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయనుకోండి, అప్పుడు కూడా మనము ఈ సుంతి ఆపరేషన్ చేస్తాము. ఐదో వెరైటీ, ఎవరికైతే ఓరల్ సెక్స్ అంటే చాలా ఇంట్రెస్టో, లేదా వాళ్ళకి ఎక్కువ అన్ని రకాల పొజిషన్స్ ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఓరల్ సెక్స్ చాలా ఇష్టము, లేదా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారు అన్నప్పుడు జనరల్గా ఈ ఇన్ఫెక్షన్స్, సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఆ ఫోర్ స్కిన్ మీద నుంచి. సో ఎవరికైతే ఈ సర్జరీ చేయించుకుంటారో వాళ్ళకి ఇటువంటి ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. సో అందుకని సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి జనరల్గా సుంతి చేయించుకోమని చెప్తాం. అందుకే చాలామంది వెస్ట్రన్ పీపుల్ కూడా వాళ్ళు ముందే హైజెనిక్ రీజన్స్ కోసం సుంతి చేయించుకుంటారు. సో ఈ 5 రీజన్స్ వల్ల మనము సుంతి చేస్తాం. ఈ పురుషాంగం ముందు ఏదైతే మనకు స్కిన్ ఉంటుందో అది కొంతమందికి టైట్గా అవ్వడము, అది కట్ అవ్వడము, దాంట్లో నుంచి మీగడ లాంటి పదార్థం బయటికి రావడం, అంటే ఆ పెనిస్ మీద కూడా కొన్నిసార్లు ఒక కోటింగ్ లాగా అనిపిస్తుంది. అది ఎప్పుడైతే ఇట్లా మనం రబ్ చేస్తే ఆ మీగడలాగా పొరలుగా బయటకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ జనరల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సిమ్టమ్స్. నార్మల్గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే, ఒకవేళ ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోయినా, పెనిస్ని రోజు స్నానం చేసినప్పుడు ఆ స్కిన్ని వెనక్కి లాగి క్లీన్ చేసుకోకపోయినా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. లేదా మీ పార్ట్నర్కి వైట్ డిశ్చార్జ్ ఆ వైట్ డిశ్చార్జ్ ఉన్న టైంలో మీరు ఇంటర్కోర్స్ అయిన తర్వాత ప్రాపర్గా వాష్ చేసుకోకపోయినా, అలాగే వాష్ చేసుకోకుండా పడుకున్నా మీకు ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్కి మెయిన్ కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఒకసారి వచ్చిందనుకోండి, ఇద్దరికి అంటే భార్యాభర్తలు ఇద్దరికి ఒకటేసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అటు ఫీమేల్స్లో వైట్ డిశ్చార్జ్ ఉంటే వాళ్ళకు కరెక్షన్ చేయాలి, మేల్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఇద్దరికి కరెక్షన్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే టెంపరీగా మనం మందులు ఇచ్చినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయగానే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కి హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్.